ఒకసారి విద్యార్థులతో కూడా మాట్లాడదాం. చాలా మంది విద్యార్థులు ఉన్నారు, మహిళా విద్యార్థులు. సో వీళ్ళతో కూడా మాట్లాడదాం. ప్రధానంగా నిత్యం వీళ్ళు సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు హాస్టల్లో కాబట్టి. సో స్టూడెంట్స్ ఉన్నారు. తమ్ముడు ఏం పేరు మీకు? అనిల్. అనిల్, ఏంది మీ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఎక్కువ మీ దగ్గర? నేను చంద్రయానగుట్ట హాస్టల్లోనా. అసలు హాస్టల్లో ఫుడ్ బాగాలేదు. మనకు వచ్చేసి నెలకు 1500 మెస్ ఛార్జెస్ వస్తున్నాయండి. 1500 మెస్ ఛార్జెస్, 1500తో రోజుకు 50 రూపాయలు వస్తాయండి. 50 రూపాయలతో మెనూ ఫాలో అవుతున్నారా? మెనూ పెడుతురా కరెక్ట్గానే? మెనూ ఫాలో కావడానికి కనీసం వార్డెన్ సార్ చెప్తున్నాడు. 1500కు మీకు ఏం పెట్టాలని అడుగుతున్నాడు. వార్డెన్ సారే మాకు అడుగుతున్నాడు. 1500కు మీరు ఏమైనా తెచ్చుకోండి, కావాలంటే నేను పెడతా అంటున్నాడు. 1500 వార్డెన్ సార్ సరిపోతలేవు మాకు. కనీసం బియ్యం కూడా మంచిగా వస్తలేవు. మొత్తం పురుగులు పడ్డ బియ్యము అవి పెడుతున్నారు. రాళ్ళ బియ్యం పెడుతున్నారు. రాళ్ళ బియ్యం పెడుతున్నారు. రాళ్ళ బియ్యము, పురుగులు పడ్డ బియ్యం. ఆ బియ్యము అది నార్మల్గా పందులకు కుక్కలకు పెట్టే బియ్యం. అటువంటి బియ్యము మాకు స్టూడెంట్స్కు పెడుతున్నా. అలాంటి బియ్యం తినలేకపోతున్నాం. మొత్తం తింటుంటే మొత్తం అన్నం తింటుంటే మొత్తం రాళ్ళు తగులుతున్నాయి నోటికి. అట్లా ఎఫెక్ట్ అవుతుంది. చదువుకోనికి ఒక్కొక్క రూమ్లో 30 మంది ఉంటారు. 30 మందికి ఒకడు చదువుకుంటుంటాడు, వాడు లైట్ బంద్ చేస్తుంటాడు, వాడు అట్లా గొడవలు కూడా అవుతున్నాయి. మేము చదువుకుంటున్నా, మీరు చదువుకుంటే మేము పండుకోదా అంటారు. పండుకునేటోళ్ళు ఇప్పుడు వాళ్ళ కోసం పండుకుంటే చదువు ఇబ్బంది అవుతుంది. లైబ్రరీలు ఉండే ప్రాపర్ హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. లైబ్రరీలో బుక్స్ లేవు. ఏదో నామకే వస్తుంది లైబ్రరీ అంటే లైబ్రరీ. బుక్స్ లేవు చదువుకోవడానికి, చైర్స్ లేవు, బెంచెస్ లేవు, ఏ దానికే ఉండవు అన్న. నార్మల్గా ఏదో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఇంతకుముందుగా టీ ఉంటుండే, మార్నింగ్ టీ ఉంటుండే, ఈవినింగ్ స్నాక్స్ లాగా బిస్కెట్ ప్యాకెట్, అరటిపండు డైలీ ఎగ్ ఉంటుండే. ఇవన్నీ ఏవి లేవు. వాళ్ళకి సంబంధించిన ఏమో వాళ్ళకి ఏదో రేట్లు పెంచుకుంటూ పోతారు. ఉప్పుకు, మిరపొడికి, కారానికి, నూనెకి అన్నిటికీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు రేట్లు పెంచుకున్నారు వేరు. అవి అప్పుడున్న రేట్లు ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడేమో రేట్లు ఏమో అవి పెంచారు. మళ్ళీ స్టూడెంట్స్ కావాల్సినవి ఏమో ఏవి పెంచుకుంటలేరు. స్టూడెంట్స్ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఇవే ఉండే స్టూడెంట్స్కి. ఇప్పుడు పోనీ రేవంత్ రెడ్డి వచ్చాక నిరుద్యోగుల సమస్యలు ఇస్తున్నారు, విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నాడు కదా. ఏమైనా ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాల మధ్య డిఫరెన్స్ అనిపిస్తుందా రేవంత్కి, కేసీఆర్కి? ఇప్పుడు మాకు ఏదైతే ఇప్పుడు ఏది లేదన్న. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మాకు ఏది లేదు. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా లేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంతకుముందు 25% పెంచిన అనేసి డిక్లేర్ చేసింది. ఏదో న్యూస్కి ఇచ్చారు పెంచిన మాది అని. ఏది అమలు చేయాలి, ఏదో అది చేసారు అంతే. వాళ్ళకి ఏదో పేరు ఉండాలనేసి అది చేసారు తప్ప వాళ్ళు అమలు చేసిన తర్వాత ఇట్లా వాళ్ళు ఒక 6 మంత్స్ వరకు ఉన్నారు. వాళ్ళు 6 మంత్స్ కూడా చేయలేదు, ఏది లేదు. అదే ఈ 1500 కూడా ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళ కింద పెంచిన మెసేజెస్ ఇప్పటికి అవే మెసేజెస్ ఉన్నాయి. అప్పుడున్న రేట్లు ఇప్పుడు ఉన్నాయా? అప్పటికున్నదే ఇప్పుడు ఉంటుంది. ఒక టిఫిన్ బయట పోయి తినాలంటే పూటకు ఒక టిఫిన్ చేయాలంటే 40 రూపాయల నుంచి 100 రూపాయల 50 ఒక ప్లేట్కి 40 రూపాయలు అవుతున్నాయి. ఒక ప్లేట్ ఇప్పుడు యువకులకు ఏం సరిపోతా అన్న? కడుపు నిండా భోజనాలు ఉంటాయి కదా, చదువుకునేది. చదువు లేకుండా ఏదో ఒక చదువు కరెక్ట్ తిండి లేనిది ఇంట్రెస్ట్ ఏమొస్తుంది చదువుకోవడానికి? ఇంట్రెస్ట్ లేక ఏం కరెక్ట్ ఫెసిలిటీస్ ఉండవు, ఫ్యాన్లు ఉండవు. ఇప్పుడు ఎండాకాలం ఫ్యాన్లు లేకుండా ఒక్కొక్కరు ఉబ్బరించుకుంటాం. మిద్దెల పైన మొత్తం పైన టెర్రస్ పైన అంతే అది దోమలుగా కడవడం ఏదో అసలు కొన్ని ఘోరంగా ఉన్నాయన్న పరిస్థితులు అయితే.